పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు. అంటే దేవుడు ప్రేమించి ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. లోకము దేవుణ్ణి ప్రేమిస్తుందా? ప్రేమించిందా అంటే ప్రేమించటల్లా. అది దేవుని ప్రేమ. మానవ ప్రేమ నన్ను ప్రేమించే వాళ్ళనే ప్రేమించమంటది. దేవుని ప్రేమ నన్ను ప్రేమించని వారిని, ద్వేషించే వారిని, శత్రువులను ప్రేమించమంటది. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు మానవ ప్రేమకు చాలా తేడా ఉంది. మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుని ప్రేమతో మనం ప్రేమిస్తే అప్పుడు ఆ వ్యక్తి మారుతాడు. సువార్త చెప్పవసరం వల్ల దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమతో ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మారుతాడు. అతడు మనలో మన రూపాన్ని చూడడు, దేవుని రూపాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు ప్రేమించని లోకాన్ని ప్రేమించాడు. ఆయన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఆయన లోకానికి అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు లోకానికి తన కుమారుని యేసుక్రీస్తుని? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? నిత్య జీవం పొందటానికి ఇచ్చాడు. అంటే లోకానికి ఏం తక్కువయింది? ఏమి లేదు. కాబట్టి లోకానికి ఏం కావాలో అది దేవుడు తన కుమారుని అనుగ్రహించి ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమతో దేవుడు ప్రేమించాడు. ఇచ్చేశాడు ఆయన. అయిపోయింది. ఇంకొక మాట, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా. చూడండి, అటువలే అంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడనంటే తనను తాను అర్పించుకున్నాడు. అంటే తనను తానంటే ఆయనదంటూ ఏమి ప్రేమించుకోవటానికి ఏమీ లేదు. తనను తాను ప్రేమించుకోవాలా. తాను మనల్ని ప్రేమించి తనను తాను అర్పించుకున్నాడు. ఆయన తనను ప్రేమించుకోవాలా, తన కోరికను ప్రేమించుకోవాలా, తన ఇష్టాన్ని ప్రేమించుకోవాలా. మనల్ని ప్రేమించాడు, అర్పించుకున్నాడు. మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువు నలిగిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన దేహంలో రక్తమంతా కార్చాడు. దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చి తన ప్రేమను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉండి మనల్ని ప్రేమించి తనను తాను అర్పించుకున్నాడు. దేవుడు ఎందుకు ప్రేమించాడు అని అంటే మనకు నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ఎందుకు ప్రేమించాడు మనల్ని? యేసుక్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించాడు? తన ఎదుట ఆయన ఎలా ఉన్నాడో అలా నిలబెట్టుకోవటానికి మనల్ని ప్రేమించాడు. దేవుడు నిత్య జీవం ఇవ్వటం కోసం మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ఆయన ఏ స్వరూపం కలిగి ఉన్నాడో అలాగే ఆయన యందు సంపూర్ణత కలిగిన వారమై, అంటే యేసుక్రీస్తులో మచ్చ లేదు, డాగు లేదు, ముడత లేదు, కళంకం లేదు, పరిశుద్ధతతో పరిపూర్ణుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఏ లోపము లేదు. నాలో ఏ పాపమన్నా ఉందా చూపించండి అని ఒక సవాల్ విసిరితే ఎవడు సమాధానం చెప్పాల.
నేను ఒక మాట చెబుతున్నాను. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమపూర్ణుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఏం చేశాడనంటే, మనల్ని ఎందుకు ప్రేమించాడంటే ఆయన వలె మనం ఉండాలని ఆయన మన కోసం తనను తాను అర్పించుకున్నాడు. ఆయన వలె మనం ఉండటానికి యేసుక్రీస్తు ప్రతిరోజు మనలో పనిచేస్తున్నాడు. ఆయన వలె మనం ఉండటానికి సంఘములు పెట్టాడు. ఆయన వలె మనం ఉండటానికి వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఆయన వలె మనం ఉండటానికి సంపూర్ణతలో నడిపించడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన వలె మనం సంపూర్ణం కావటానికి 5 పరిచర్య ధర్మాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించాలి. ఇప్పుడు దేవుడి ప్రేమ మనకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకుంటున్నాం వాక్యం ద్వారా. ప్రశ్న ఏంటంటే, మనము యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాము అంటే ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడు తనని మనము ఎలా ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ఆయన ఇష్టపడుతున్నాడో ఆ విధంగా ప్రేమిస్తున్నామా, లేకపోతే మనకు తెలిసినట్టు ప్రేమిస్తున్నామా? అది ప్రశ్న. ప్రేమ అనేటటువంటిది అర్థం చేసుకోకపోతే ఏ సావాసంలోనైనా ఇబ్బంది వస్తుంది. అది భార్యాభర్తల సావాసం కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల సావాసం కావచ్చు, సంఘము సేవకులు కావచ్చు, పరిచర్యలో సహోదరులు కావచ్చు. ప్రేమ అర్థం చేసుకోవాలి. దేవునితో మనకి ఎడబాటు అనేది రావటానికి గల కారణం ఏంటంటే, పరిపూర్ణంగా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, పరిపూర్ణంగా మనం ఆయనను ప్రేమించలేకపోతున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామో అది చేస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నా అని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుడు తనను ప్రేమించడానికి ఆయన ఒక కొలత పెట్టుకున్నాడు. అది ఏంటనేది మనకు తెలిస్తే ఆ కొలత ప్రకారంగా ఆయనను మనం ప్రేమించటం నేర్చుకొని మనం ఆయనను ప్రేమిస్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఇతడు నా హృదయానుసారుడు అంటాడు. ఇతడు నాకు చాలా ఇష్టం అని అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, సహవాసంలో భార్యాభర్తల సహవాసం కావచ్చు, తల్లిదండ్రులు సహవాసం, ఎవరు ఏ సహవాసమైనా కావచ్చు. నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని అనిపించినప్పుడు మీ హృదయ స్పందన ఎలా ఉండిద్ది? మన హృదయ స్పందన ఎలా ఉండిద్ది? ఎంత సంతోషం అంటే అసలు చాలా ఆనందంగా ఉండిద్ది. చాలా మందికి చెప్పుకుంటాం మనం, చాలా మందికి గర్వంగా చెప్పుకుంటాం మనం. దేవుడు మనం ఆయనను ప్రేమిస్తే ఆయన కూడా అంతే. ఇంకొక మాట, మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఏదైనా ఇచ్చేస్తాం. దేవుడు కూడా ఆయన కొలతలో ఆయనను ప్రేమించే వాళ్ళకి ఆయన ఏమి తక్కువ చేయడు. అయితే ఇప్పుడు ఏంటంటే, నేను అంత పెద్దగా వివరంగా చెప్పట్లేదు, జస్ట్ మీకు విషయాలను కొంచెం మీకు టచ్ చేస్తున్నాను అంతే, వివరించటంలా. దేవుణ్ణి నేను నిజంగా ఆయన ఉద్దేశం ప్రకారంగా ప్రేమించాలంటే ఒక 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు చాలు. కాబట్టి మీరు అనుకోండి ఏంటంటే, నేను దేవుని ప్రేమించటం నేర్చుకోవాలి, నేను దేవుని ప్రేమించాలి అని మీరు అనుకోండి. ఇంతకుముందు ఒకవేళ చెప్పిన ఈ 3 మాటల్లో ఆ ప్రకారంగా ప్రేమిస్తుంటే దేవునికి స్తోత్రం, థ్యాంక్స్, ప్రైజ్ ది లార్డ్, మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. ఒకవేళ ఈ చెప్పిన విషయాల ప్రకారంగా దేవుణ్ణి ప్రేమించకపోతే, అయ్యా
నిన్ను ఎలా ప్రేమించాలో నువ్వు నాకు చెప్పావు. ఇప్పటి నుంచి నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చెయ్యండి, నేను ఇష్టపడుతున్నాను అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి. పర్వాలా, దేవుడు కార్యం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇది నేను మీకు వివరించక ముందు దేవుడు ప్రేమకి అంతం పెట్టాడు. దేవుడు ప్రేమకి అంతం పెట్టాడు అంటే దేవుడు ప్రేమకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు. అది నేను మీకు చూపించి ముందుకు వెళ్తా. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా స్నేహితుల కొరకు ఆ, తన ప్రాణము పెట్టువానికంటే ఆ. ఎక్కువైన ప్రేమ గలవాడు అంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు దేవుడు ప్రేమకి. ఏంటంటే తన స్నేహితుడు ప్రాణం పెట్టు వాని కంటే మిక్కుటమైన ప్రేమ గలవాడు ఎవడు? అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే, ఇప్పుడు యేసుక్రీస్తు కోసం నేను చచ్చిపోవటానికి సిద్ధం అని అంటాం. యేసుప్రభు ఏమంటే వద్దంటాడు. ముందు నేను చెప్పించేయమంటాడు. అది ఉద్రేకం, అది ఆవేశం. ఆవేశం ప్రభువుకు వద్దు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు కోసం నేను చచ్చిపోవటానికైనా సరే నేను ఆయన ప్రేమిస్తున్నాను అనే మనసు కనుక నీకుంటే ఆ జర్నీలో ఒక 3 విషయాలు ఉంటాయి. ఈ 3 పాస్ అయితే ఓకే, ప్రభు కోసం చనిపోవటానికి వెళ్ళిపో. స్వీకరిస్తాడు, నీ హతసాక్షి మరణాన్ని స్వీకరిస్తాడు, ఈ రక్తాన్ని ఆయన బలిపీఠం కింద పెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. ప్రేమకి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. అదేంటంటే ప్రాణము పెట్టు వానికంటే మిక్కటమైన ప్రేమ గలవాడు దేవుడు. ఆ విధంగా ఆయన ప్రాణం పెట్టి పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు భూమి మీద చాలా మంది దేవుని కోసం తమ ప్రాణాన్ని పెట్టారు. అది కొంతమంది జీవితాలలో ఉండిద్ది కానీ అందరి జీవితాలలో ఉండదు. ప్రభువు కోసం చనిపోవటం అని అంటే అది కొంతమంది జీవితాలకు దేవుడు ఇచ్చే గొప్ప హానర్, గొప్ప ఘనత, ధన్యత. అయితే నేనేం చెబుతున్నానంటే, ఒకవేళ మీరు దేవుని ప్రేమించాలన్న తీర్మానం మనకు మీకుంటే 3 విషయాలు. నెంబర్ 1, మొట్టమొదటిది దేవుని నేను ప్రేమించాలి అని అనుకుంటే మొట్టమొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నెంబర్ 1, మాట గైకొనాలి. ఏంటండి? మాట గై. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అలా మనసులో పెట్టుకోండి. ఒకవేళ నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అని అంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఆయన మాట గైకొనాలి, ఆయన మాట స్వీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయన మాట గైకొనే వాడికి ఒక ధన్యత ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తితో నివాసం చేస్తారు. ఆ వ్యక్తితో దేవుణ్ణి ప్రేమించే ప్రతి దానికి ప్రతిఫలం ఉంది. ఆ కిందే ఉంటుంది, మీరు ఆ చదివితే ఆ మాట ఉంటుంది. దేవుణ్ణి ఆ విధంగా ఆయన మాట గైకొని ప్రేమిస్తే మేము వాని యొక్క నివాసము మేము అంటే బహువచనం వాడాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు. అంటే త్రిత్వము కలిగినటువంటి దేవుడు ఆయన మాట స్వీకరించేటటువంటి వ్యక్తితో ఉంటారు. నెంబర్ 1, ఆయన మాట గైకొనాలి. నెంబర్ 2, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల ఆజ్ఞలను ఇందాక మాట గైకొనాలి, ఆజ్ఞలు రెండింటి తేడా ఉంది, చెబుతాను నేను. రెండింటి తేడా, ఒకటి మాట గైకొనాలి, రెండవది ఆజ్ఞ గైకొనాలి, మూడవది యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి
ఆయన ఈ మాట చెప్పాడు. ఉమ్. ఇట్లు చెప్పి ఉమ్. నన్ను వెంబడించమని మూడవది వెంబడించాలి. ఈ మూడు కనుక మనం చేసామంటే ఆయన కొలత ప్రకారంగా మనం ఆయన ప్రేమిస్తున్నాం. మనం ఇష్టం వచ్చినట్టు కాదు. మనం ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు ఒప్పుకోడు. నీ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు, ఒప్పుకుంటాడు. కానీ నువ్వు డ్రైవింగ్ చేసే పద్ధతి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా డ్రైవ్ చేయాలి. అలా ప్రేమిస్తున్నావు, ఓకే. అయితే యేసు ప్రభు ఎలా ప్రేమించమన్నాడో అలాగూ ప్రేమిస్తే నీ ప్రేమను ఆయన తీసుకుంటాడు. నీ ప్రేమకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి, మాట గై కొనాలి. మాట్లాడినప్పుడు స్వీకరించాలి, గై కొనాలి. యేసు క్రీస్తుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళు దేవుని పిల్లలు. యేసు క్రీస్తు వాక్యము మాట్లాడినప్పుడు ఆయన మాట స్వీకరించాలి. నువ్వు ఏది మాట్లాడినా సరే నీ మాట నేను తీసుకుంటాను, స్వీకరిస్తాను. దేవుడు మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను సరి చేసుకుంటున్నాను, ప్రభువా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ప్రభువా నేను నీకు లోబడుతున్నాను, ప్రభువా నీ మాటే నాకు కావాలి. మనం అంటాం నీ మాట చాలయ్యా అని అంటాం. అది కేవలం పాటకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ లైఫ్లో లేదు, జీవితంలో లేదు. దేవుడు మాట్లాడితే ఎన్నిసార్లు మాట్లాడితే దులుపుకొని వెళ్ళిపోయాం. ఒకవేళ నేను దులుపుకొని వెళ్ళిపోలేదు, ఆయన ఏది మాట్లాడినా సరే నేను లోబడ్డాను, ఆయన స్వీకరించాను అని అన్నట్టయితే ఖచ్చితంగా ఈ పాటికి నీ జీవితం ఆయన సంపూర్ణతలో ఉండేది. అంటే మనం ఇంకా ఆయన సంపూర్ణతలోనికి వెళ్ళలేదనంటే బ్రేక్ పడింది. అంటే ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటను మనం స్వీకరించాల. ఇది నాకు కష్టంగా ఉంది, ఈ వ్యసనాన్ని నేను మానుకోలేకపోతున్నాను, ఈ అలవాటుని నేను మానుకోలేకపోతున్నాను, నా పద్ధతి ఇలాగే ఉంటుంది అని సమర్థించుకుంటున్నాం. కానీ ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటకు మనము స్వీకరించటల్లా. వాక్యాన్ని స్వీకరించినప్పుడు వాక్యం జీవితంలో పనిచేసిద్ది, మర్చిపోమాకండి. వాక్యం వింటే పనిచేయదు, వాక్యం చెబితే పనిచేయదు. చెప్పే నేనైనా వినే మీరైనా వాక్యాన్ని స్వీకరించాలి, గై కొనాలి. అప్పుడు ఆ వాక్యాన్ని గైకుంటే అప్పుడు ఆ వాక్యం లోపల మన జీవితంలో ఒక పరమ ఔషధం లాగా పనిచేస్తుంది. మన జీవితంలో మనకి కనబడకుండా దేవునికి కనబడే విధంగా ఎక్కడ పాపం పేరుకుపోయి ఉందో అక్కడ వాక్యం టచ్ చేసిద్ది. జీవితం మారితే రూపం మారిద్ది, రూపం మారితే యేసయ్యలాగా మనం బతుకుతాం. జీవితం మారితే అంటే వాక్యాన్ని స్వీకరించడం వల్ల అది ఔషధంలాగా మన జీవితంలో పనిచేసినప్పుడు జీవితం మారటం వల్ల ఒక మాట ప్రార్థనలో మార్పు వచ్చింది. ఎంతమందిని మనం ద్వేషించాం, తిట్టాం, సాడీలు చెప్పాం. ఎంతమంది విషయంలో అది దేవుని చిత్తమా? శత్రువుని ప్రేమించమన్నాడు కదా, ప్రేమించే స్థాయికి వెళ్తున్నామా? మనం వెళ్ళామా? మనకు తెలుసు మన పగవాళ్ళు ఎవరో దేవుడు ఖచ్చితంగా మనకు చూపిస్తాడు. ఆయన నా పగవాళ్ళు ఎవరో దేవుడు నాకు చూపిస్తున్నాడు. ప్రతి మనిషిని ఆయన ప్రేమలో సంపూర్ణ చేయటానికి పగవాళ్ళని పెడతాడు ఆయన, శత్రువులను పెడతాడు ఆయన. ఆ శత్రువుల విషయంలో మనం ఏం చేస్తున్నాము అనేది సర్వవ్యామి అయినటువంటి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన అనేది ఒకటే మాట, నేను ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, మీ పొరుగు వాణిని దుఃఖంతో ఉంటే ఆదరించావా? మనం పక్కింటోని రోగంతో ఉంటే వాడి కోసం ప్రార్థన చేశామా?
ఎన్నిసార్లు మాట్లాడలేదు? నీ శత్రువుని ప్రేమించు, ప్రార్థన చేయి. ఈ వాక్యం ఎన్నిసార్లు అన్నా మనం పాటిస్తున్నామా? మరి ఆయన మాట మనం స్వీకరిస్తున్న వాళ్ళం ఎలా అవుతాం? మాట వినాలి. ఏంటండి? మాట వినకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే అబద్ధం. రియాలిటీలో లేదది. రియాలిటీలో ఉండాలి వాక్యం. కొంచెం మొక్కలు తెలబడ్డట్టుంది. ఏం చేస్తాను మరి? నన్ను నిలబెట్టొద్దయ్యా అని చెబుతాను. ఈ పద్దాక నన్ను నిలబెడతాను. 2, ఆజ్ఞ గైకొనాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి పని నీకు ఇష్టం వచ్చిన చోట కాదు. నీ కంఫర్ట్ జోన్ లో కాదయ్యా పని చేసేది. దేవుడు పంపించిన స్థలంలో పని చేయాలి. అక్కడ హాస్పిటల్ ఉండదు, మరి దోమలు ఉంటాయి ఆడ. పిల్లలు చదివిస్తానికి స్కూల్స్ ఉండవు, మరి అక్కడ పెద్ద ఏరు దాటి వెళ్ళాలి. వర్షం వచ్చిందంటే ఇటు పక్కకి రావడానికి అది కూడా తెగిపోతా, పడవ కూడా పనిచేయదు ఆడ. అక్కడ నశించిపోయి ఆత్మలు ఉండాలి. మరి ఆజ్ఞ గై కొనాలి. ఎంతవరకు ఆజ్ఞను గై కొనాలంటే మనకి ఏది ఇష్టమో దేవుడు అది అడుగుతాడు. మనకి ఏది ఇష్టమో దేవుడు అది అడుగుతాడు. నీవు ప్రేమించుతున్నా నీకు ఒక్కడైనా నీ కొడుకు నాకి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి? రియాలిటీలో మనం పరీక్షించుకోవాలి. వెంటనే లోపడ్డాడు అబ్రహాం. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. తెల్లవారుగానే గాడిదకి గంతలు కట్టాడు. కట్టెలు తన చేతులతో చీల్చాడు. పరివాళ్ళని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పరీక్షించాడు. ఒకవేళ దారిలోనన్న మనసు మార్చుకుంటాడేమో అబ్రహాం. ఏ పర్వతం కాడికి వెళ్ళాలో ఆయన ముందు చెప్పలా, దాచిపెట్టేశాడు. మనసు మార్చుకోలా, అలాగే నిలబడ్డాడు. కత్తి తీశాడు, పొడవబోయాడు గుండెల్లో. అబ్రహామా దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే అబ్రహాము దేవునికి కంగారైపోయింది. సూపర్ సూపర్. దేవునికి నేను మాట చెబుతాను మీకు. ఆజ్ఞ గై కొనటంలో మన ఆశీర్వాదం ఇమిడి ఉంది. ఆజ్ఞ గై కొనటంలో మన ఆశీర్వాదం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించడం, నువ్వు ఉపవాసాలు ఉంటే దేవుడు ఆశీర్వదించడం, నువ్వు సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఆశీర్వదించడం. నువ్వు ఆజ్ఞ గై కొంటే నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటాడు అబ్రహాంతో దేవుడు, నేను చెప్పిన విధంగా నువ్వు ఈ పని చేశావు కాబట్టి నేను నిన్ను. ఆజ్ఞ గై కొనటంలో ఆశీర్వాదం ఉంది. ఇక్కడ కొంతమంది వ్యక్తుల జీవితం నాకు చూపించాలని ఉంది. సమయం దాటిపోకూడదు కదా. మూడవది వెంబడించాలి. వెంబడించుట అంటే ఆయన అడుగు జాడలలో వెళ్తాం. క్రీస్తు యేసుకు కలిగిన మనసు అది వెంబడించటం. ఆయన శ్రమలను మన శరీరం మీద ఆయుధాలులాగా ధరించుకోవాలట. అది వెంబడించటం అని అంటారు. దేవుని కొరకు, దేవుని నమ్మిన తర్వాత నువ్వు ఏం సంపాదించుకున్నావు అది కాదు ప్రశ్న. దేవుని కొరకు నువ్వు ఏం త్యాగం చేశావు, ఏం నష్టపోయావు, దాని జవాబు ఉండాలా. దేవుని కమర్షియల్ చేయొద్దు. ఆస్వాదిస్తాడు దేవుడు, ఆస్వాదించుకోవడానికి ఉండడు ఆయన. ఎంత ఆశీర్వదించినా కూడా అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మొత్తం వదిలిపెట్టేసి, సహోదరుడా నువ్వు తూర్పుకి వెళ్ళావంటే నేను పడమటికి వెళ్తా, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తా. ఎంత ఆశీర్వదించబడ్డా కూడా మొత్తం పక్కన పెట్టేసి అబ్రహాము గుడార వాసి అయి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ మహిమ గల పట్టణం వైపు చూశాడు, కానీ బిల్డింగ్ వైపు, డబ్బు వైపు, బంగారం వైపు చూడాలి అబ్రహాం. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవుని ప్రేమిద్దాం. ఆయనను
వెంబడిద్దాం. ఒక వ్యక్తితో యేసు ప్రభువు అన్నాడు, యవనస్తుడా, కుమారుడా, నీకు అన్నీ బాగానే ఉందయ్యా, ఒక్కటి కొద్దుగా ఉంది. నీకున్నది మొత్తం అమ్మేసేసేసి పేదలకు పంచిపెట్టేసి నీ చేతుల్లో ఏముండకూడదు, కట్టుబట్టలతో నన్ను వెంబడించాలి. కఠినంగా ఉన్న మాట. వెళ్ళిపోయాడు. వెంబడించాల. దాన్ని దేవుడు ప్రేమిస్తామని అంటావా? అరే 100 రూపాయల్లో 10 రూపాయలు దేవుడికి ఇవ్వాలంటే వెనక ముందు ఆలోచిస్తాం, ఇద్దామో వద్దా? అవునా కదా? దీన్న దేవుని ప్రేమించటం అని అంటారు. రియాలిటీగా దేవుని ప్రేమిస్తే, ఒక్క మాట చెప్పి నేను ఆపేస్తాను, రియాలిటీగా దేవుని మనం ప్రేమిస్తే ఆ దేవుడు మనల్ని తన భుజాల మీద వేసుకొని ఉన్నత శిఖరం మీద ఎక్కిస్తాడు. రియాలిటీగా దేవుని మనం ప్రేమిస్తే. నేను నేర్చుకుంటున్నాను, నాతో పాటు మీరు నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఆనాడు పేతురుని అడిగినటువంటి దేవుడు మనల్ని కూడా ఈ రాత్రి అడుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను నమ్మాను, నేను వెంబడిస్తున్నాను, క్రైస్తవుడనని, క్రీస్తుకు చెందినవాడనని పేరు పెట్టుకొని బ్రతుకుతున్నాను. అటు లోకంలో ఉండలేక, ఇటు క్రీస్తులో స్థిరంగా ఉండలేక కదిలాడుతున్నటువంటి నా జీవితాన్ని ఒక సూటిగా ప్రశ్నిస్తూ వచ్చారయ్యా ఈ రాత్రి. దాసు నిలబెట్టుకొని మీరు మాట్లాడినటువంటి విలువైన మాటలు బట్టి వందనాలు. ఆనాడు పేతురు వల్లే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే 3 విషయాలు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆయన మాటలు ఎలాంటి లోపం లేదండి, స్పష్టత ఉన్నది. ప్రేమిస్తున్నావా? మాటకు లోబడాలి. ప్రేమిస్తున్నావా? వెంబడించాలి. ప్రేమిస్తున్నావా? ఆజ్ఞలు గైకొనాలి. ప్రేమిస్తున్నాను చెబితే సరిపోదు, నువ్వు నోటితో మాత్రమే చెబితే కాదు. పెదవులపై క్రైస్తవుడును ప్రేమిస్తున్నాను అనే మాట కాదు, కానీ క్రియలేని విశ్వాసం మృతమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఈ 3 కలిగినటువంటి ప్రేమే నిజమైన ప్రేమ. ఈ 3 నువ్వు కలిగి ఉంటున్నావా? ఒకవేళ ఈ సమయంలో అలా కలిగి లేకపోతే, అయ్యా నన్ను బలపరచయ్యా, అయ్యా నన్ను స్థిరపరచయ్యా, నీ దాసు నిలబెట్టుకున్న సూటిగా నాతోనే మాట్లాడావయ్యా. ఇది ఎవరికో చెందిన మాట కాదయ్యా, ఎవరి కోసం మాట్లాడిన మాట కాదయ్యా. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ మాటకు లోబడతానయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ ఆజ్ఞలు గైకొంటానయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అని ఈ రాత్రి తీర్మానం చేసుకుంటున్నావా సహోదరి, సహోదరుడా? నోరు తెరిచి చిన్న ప్రార్థన చేస్తావా? నోరు తెరిచి